కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శృంగార వల్లభస్వామి ఆలయం అత్యంత మహిమాన్విత క్షేత్రం. తిరుమల తిరుపతి కంటే ముందే ఇక్కడ వెంకటేశ్వర స్వామి శృంగార వల్లభునిగా స్వయంభుగా వెలిశారు. ఇక ఈ ఆలయంలోని లక్ష్మీదేవిని నారద మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. శ్రీకృష్ణ మహాదేవరాయలు భూదేవిని ప్రతిష్ఠించారు. ఇక తిరుమల కంటే ముందే వెలిసిన క్షేత్రం కావడంతో తొలి తిరుపతి అన్న పేరొచ్చింది. ఇక ధ్వజస్తంభం వద్ద నిలబడి స్వామిని చూస్తే ఎంత ఎత్తులో ఉన్నవారికి అంత ఎత్తులో స్వామి కనిపించడం విశేషం. ఇక తొలి తిరుపతికి వరుసగా 7 శనివారాలు వచ్చి దర్శనం చేసుకుంటే న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక తొలి తిరుపతి విశేషాలను బీఆర్కే న్యూస్తో పంచుకున్నారు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు, అర్చకులు చిన్నస్వామి. లక్ష్మీ వల్లభారంభాం నిగనోమనమధ్యవాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీభూ సమేత శ్రీ శృంగారవల్లభ స్వామి వారి దేవాలయము పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో ఒక మారుమూల ఉన్నటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో పూర్వకాలం నుంచి కూడా స్వామివారి ఇక్కడ దగ్గరగా 9,000 సంవత్సరాల నాటి స్వామి అని మా పూర్వీకులు అలాగే శాసనాల మీద కూడా ఉన్నది. ఈ స్వామివారు ఉత్తానుపాలుడు కుమారుడు ధ్రువుడికి దర్శనమిచ్చారండి. ధ్రువుడు సవితరి పోరు పడలేక అడవిలోకి రావడము, ఆ శాండిలి మహాముని చూసి నాయనా భయపడకరా, నీకు కావాల్సింది ఏంటి అంటే నా తల్లి మహావిష్ణువుని ప్రార్థించమంది స్వామి అంటే స్వామివారికి అందచందాలు చెప్పడంతో అదే తదేక దృష్టితోటి ఆ మహావిష్ణువుని ప్రార్థించడం జరిగింది. ఆ మహావిష్ణువు ప్రత్యక్షం అవగానే పిల్లాడు కాబట్టి భయపడుతూ మోక్షపోతే శంకు చక్రాలు మార్చుకుని చెక్కిళ్ళు 2 ఒత్తి లేవదీసి భయపడిన నాయనా నీకు నీయంతే ఉన్నాను సుమి అండంలో స్వామివారి ఎవరెంత ఎత్తుంటే వారెంత ఎత్తి కనబడతారని పెద్ద ప్రతీతండి. ఇక్కడ విక్టోరియా మహారాణి, భోజి మహారాజు, భట్టి విక్రమార్కుడు కూడా వచ్చినట్టు మనకి శిలాశాసనాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఈ మధ్యకాలంలో బాగు చేయించడంలో పాడైపోయి ఉన్నాయి. ఆ స్వామివారు చక్కనటువంటి చిరునవ్వుతోటి శంకు చక్ర గదా పద్మముల వాడు ఆ శృంగార వల్లభ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చక్కనటువంటి దర్శనం ప్రతి శనివారం వేలాది భక్తులు వచ్చి దర్శనం చేస్తున్నారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ వారు అన్నదాన కార్యక్రమం వారి యొక్క ఆధ్వర్యంలో దగ్గరగా 1000 మందికి సంఖ్యలో అన్నదానం ఎంతో శాంతంగా ఎవరిని విసిగించకుండా వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా జరుగుతున్నది. అలాగే వేసవకాలంలో చలివేంద్రము అలాగే మజ్జిగ పంపిణీ లోపల ఉక్కు వస్తుంది. దేవాలయంలో సెంట్రల్ ఏసీ లేవు కాబట్టి కూలర్లు పెట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా ఈ స్వామి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసి మనసారా ధరించి స్వామి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. తొలి తిరుపతి అంటే మొట్టమొదటి మహావిష్ణు స్వరూపుడు శృంగార వల్లభుడిగా మొట్టమొదటి ఇక్కడే దర్శనమిచ్చారు కాబట్టి దాన్ని తొలి తిరుపతి అని పూర్వం నుంచి కూడా తొలి తిరుపతి అనడం జరిగినదండి. అదే ఇక్కడ శంకు చక్రాలు మార్చుకున్నప్పుడు ఒక చేతిలో గద, ఒకటి అభయం ఇవ్వడం జరిగిందండి. ఇది పూర్వం దేవాలయం మహావిష్ణు కూడా కంగారులో గజేంద్రుడి మోక్షంలో ఏనుగు ఎప్పుడైతే ఆ మొసలి పట్టుకుందో మహావిష్ణువు ప్రార్థించిన లావక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబై తావులు తప్పిన మోక్షను వచ్చిన నీవే తప్ప హితప్పరం పెరుగనండి. ఆ మహావిష్ణువు కంగారులో ఓ చక్రమా తెగై అని ముందు చక్రాన్ని పంపించిన తర్వాత ఆ శంకు చక్రాలు అక్కడ చక్రం ఎప్పుడైతే సంహరించిందో అప్పుడు వెనకాల వచ్చి శంకు తగులుకుందండి. అలాగే విష్ణు పిల్లాడు భయపడుతున్నాడని కంగారుతో వచ్చినటువంటి ఆభరణాల్లో గద మహావిష్ణువు. అది చాలామంది అండి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి పెద్ద తిరుపతి వెళ్ళడానికి ఆంక్షలు వచ్చాయి కాబట్టి ఇక్కడ తిరుపతికి వచ్చి ఈ స్వామివారు బాగా కోవిడ్ దగ్గర నుంచి బాగా ప్రబలం ఎక్కువ పెరిగింది. అలాగే మా టీవీ ఛానల్ వాళ్ళు వీరందరూ కూడా సహకారంతో ఈ దేవాలయానికి ఎప్పుడూ రానటువంటి జనాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వస్తున్నారండి.
నమో వెంకటేశ్వర. నా పేరు వడ్డి శ్రీనివాసరావు అండి. నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. శ్రీ శృంగారవల్లభ వారి దేవస్థానం అతి ప్రాచీనమైన క్షేత్రం అండి. తొలి తిరుపతిగా ప్రసిద్ధిగాంచినది. ఈ దేవస్థానంకు చుట్టుపక్కల గ్రామాల నుండి నడకదారులు ఎక్కువగా వస్తారు ఇచ్చ సంఖ్యలో. ప్రతి శనివారము సుమారు 30,000 పైబడి దర్శనంలోకి వస్తారు. అదేవిధంగా అన్నదానం ఉదయం 12 గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందండి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో త్రాగునీరు, వేసవికాలంలో మజ్జిగ, ఉచిత ప్రసాదం అందజేయడం జరుగుతుందండి. స్వామివారికి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని భక్తులకు అతిమైన నమ్మకం అండి. ఈ దేవాలయానికి అభివృద్ధికి మా అర్చకులు చాలా వంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా దాతల సహకారంతో ఫ్లోరింగ్ చేయించడము, ఈ షెడ్లు వేయించడం జరుగుతుందండి. ఈ క్షేత్రం తిరుపతి కంటే ముందు వెలిసినందువలన తొలి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిందండి. ముందు రోజు వచ్చి రాత్రి భక్తులు పడుకున్నట్టుకు దేవస్థానం బయట ప్రాంగణంలో చపనం మీద పడుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ దేవాలయ అభివృద్ధి నిమిత్తం క్యాషన్ కన్సాల్ నిర్మాణంలో ఉంది. అతి తొందరలో ఓపెన్ చేస్తామండి. అలాగే ప్రత్యేకించి బాత్రూమ్స్, లెట్రిన్స్ ఒకటి దూరం నుంచి భక్తులు ఒకటి కట్టడం జరుగుతుందండి. అతి తొందరలో అది కూడా ప్రారంభోత్సవం చేస్తామండి. సుమారు 3 కోట్ల వరకు దేవస్థానానికి ఆదాయం వస్తుందండి. అలాగే భక్తులకు కూడా వసతులు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. బస వసతి కోసం చూస్తామండి. టెంపుల్ దగ్గరలో ఏమైనా స్థలం తీసుకుని నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారు కూడా మనం తెలిపి ఉన్నారండి. గ్రామ పంచాయతీ నుంచి దేవస్థానం వరకు ఎండ తగలకుండా పైన షెడ్ వేద్దాం కూడా శాసనసభ్యుల వారు తెలిపి ఉన్నారండి. ఆల్రెడీ క్యూలోనేనండి. ప్రతి శనివారం, శుక్రవారం మధ్యాహ్నంచే చలువు పందులు వేయించడం జరుగుతుంది సార్. జరిగిన అభివృద్ధి అన్నదాన భవనం ఒకటి తయారు చేయడం జరిగిందండి. అలాగే భక్తులకు ఎండ తగలకుండా శివలేని షెడ్ ఒకటి జరిగిందండి. ప్రస్తుతం 150,50,00,000 శాంక్షన్ జరిగి ఉందండి. 5 అంతస్తుల రాజగోపురము, ఇతర నిర్మాణ పనులు అతి తొందరలో చేపడతాం. లేదు సార్, ఇది స్టేట్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉంది సార్. అన్నదానానికి ప్రతి శనివారం సుమారు 5,000 మంది పైబడి దూరం తెచ్చి భక్తులు పెట్టడం జరుగుతుందండి. భక్తుల రద్దీ దృష్ట్యా పెరగడం కూడా జరుగుతుందండి. సార్ పూర్వజన్మ సుకృతం సార్, స్వామివారి చేయను. గతంలో నేను పిఠాపురం శ్రీకృష్ణ దేవస్థానం చేశాను సార్. మరలా శ్రీ శృంగారవల్లభ వారి దేవస్థానం దగ్గర చేయడం నా పూర్వజన్మ సుకృతం సార్. స్వామివారి యొక్క గొప్ప విశేషం ఒకటి ఉన్నదండి. పిల్లలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలిగినటువంటి వారికి కూడా మన ఆలయంలో పిల్లలు కలుగుతున్నారని ఎందరో భక్తులు, అంటే మేము చెప్పకుండా విషయం ఏంటంటే తులాభారాలు ఇస్తారండి. బాబు అయితే ఎంతైతే బేబీ వెయిట్ ఉందో ప్రతి శనివారం మ్యాక్సిమం మాకు ఒక 100 కేజీలు పైచేరే పడి బెల్లం స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఆ బటన్ బావి అనే క్షేత్రం ఉన్నది. అది కూడా బహు పురాతనమైనటువంటి ఆ క్షేత్రము. అందులో ఎవరైతే స్నానం ఆచరించి తదేక దృష్టితోటి స్వామి నాకు బాబు కానీ పాప కానీ పుట్టాలి, అలాగే మా అబ్బాయికి వివాహం అవ్వాలి అనేటువంటి ఈ కోరికలు ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తున్నారు అనడానికి మన తొలి తిరుపతి ప్రత్యేకంగా ఉన్నదండి. ఎందుకంటే మీరే చూస్తున్నారు, విలేకరులు వారందరూ వస్తున్నారు, పేపర్ వారును పట్టి బెల్లం ఎంతమందికో భక్తులందరికీ పంచిపెడుతూ ఉంటాము. అంచేతని ఇటువంటి క్షేత్రానికి చక్కగా ప్రతి ఒక్కరూ సహకరించండి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా చాలా కృషి చేస్తున్నారు. యువ గారు అలాగే మా గ్రామస్తులు చేస్తున్నారు. ఇంకా చాలా బోల్డంత కార్యక్రమాలు చేసేటువంటి ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అన్నిట్లో కూడా భక్తులు అందరూ తల ₹1 ఇస్తేనే చక్కగా కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. అలాగే స్వామికి గజమాల ఇస్తున్నామండి. అందరూ తల ఒక పువ్వు ఇస్తేనే చక్కనటువంటి గజమాల అయ్యి స్వామివారి మెడలో ఉంటుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించండి. ఈ స్వామివారిని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలి. మనందరూ కలిసి తీసుకెళ్తే ఈ తిరుపతి అనేటువంటిది ఎక్కడున్నది అన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో చక్కనటువంటి ఈ ఛానల్ వారు అందరికీ చెబుతున్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుని స్వామి యొక్క తీర్థ ప్రసాదం